కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం కమిటీ వేయడంతో ఉమ్మడి తిరుపతి జిల్లాలో ఆశలు మళ్లీ చిగురించాయి. మదనపల్లె జిల్లా ఏర్పాటుతో పాటు నగరి నియోజకవర్గం పూర్తి స్థాయిలో తిరుపతిలో కలుస్తుందని లెక్కలు వేస్తున్నారు జిల్లావాసులు. గత ప్రభుత్వం ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన డిమాండ్లను తోసిపుచ్చింది. రాజంపేట పార్లమెంట్ను అన్నమయ్య జిల్లాగా చేసింది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల నేపథ్యంలో జిల్లాలో మార్పులు గ్యారంటీ అంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు, సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తోంది. ఇటీవల 7 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్ భేటీలను జిల్లాలకు సంబంధించిన అంశాలను సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీని ఆదేశించారు. దీంతో జిల్లాల్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న డిమాండ్లు తెరపైకొస్తున్నాయి. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు 2 కూడా సులువుగా అమలయ్యే అవకాశాలున్నాయని లెక్కలు వేసుకుంటున్నారు ఉమ్మడి తిరుపతి జిల్లా వాసులు. గతంలో మదనపల్లి జిల్లా కోసం పెద్ద ఎత్తున నిరసనలు సాగాయి. వైసీపీ ప్రభుత్వం మాత్రం అన్నమయ్య జిల్లాను ప్రకటించి రాయచోటిని జిల్లా కేంద్రంగా చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పరిపాలనా సౌలభ్యం ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే రాయచోటిని జిల్లా కేంద్రం చేసింది వైసీపీ ప్రభుత్వం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో శ్రావణ మాసం భారీ డిస్కౌంట్స్ తో సరికొత్తగా బ్లాక్ బస్టర్ #1 కిలో సేల్. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి మరియు పెళ్లిళ్లకు కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు, కంచిపట్టు చీరలపై కేజీ కొనండి, కేజీ ఉచితంగా పొందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్. మరోవైపు వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మదనపల్లి జిల్లా నినాదంతో రోడ్డెక్కాయి. పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లెను కలిపి మదనపల్లిని జిల్లా చేయాలనే డిమాండ్తో ఆందోళనలు చేశారు. మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. బ్రిటిష్ కాలం నుంచి దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్గా పాలన అందించింది మదనపల్లె. రాజకీయ పార్టీలు, ప్రజలు పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టారు. అయినప్పటికీ గత ప్రభుత్వం ప్రజల విజ్ఞప్తులను తోసిపుచ్చింది. అదే కొత్త జిల్లాల ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం మదనపల్లిని జిల్లాగా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మదనపల్లి జిల్లా ఏర్పడే అవకాశాలు 100% ఉన్నాయని అంటున్నారు కూటమి నేతలు. ఇక ఎన్నికల సమయంలో చిత్తూరులో ఉన్న నగరి, నిండ్రా, విజయపురం మండలాల్ని కూడా తిరుపతి జిల్లాలోనే కలిపేస్తామని ఎన్నికల సమయంలోనే చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మధ్య సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే భానుప్రకాష్ సైతం త్వరలో నగరిలోని 3 మండలాలను తిరుపతిలో కలిపేస్తున్నామన్నారు. నగరిలోని ఆ 3 మండలాలు తిరుపతిలో కలిసిపోతే జిల్లాకు సంబంధించిన ఇంకా మార్పులు ఉండకపోవచ్చని అంటున్నారు. మొత్తానికి గత 5 ఏళ్లుగా స్థానికులు ఎదురు చూస్తున్న ఆశలు మంత్రివర్గ ఉపసంఘం ఎలా నెరవేరుస్తుందో చూడాలి మరి.